దేవుడు సర్వ మానవాళి కొరకు ఆయన బలియాగమైపోయి ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని విడుదల చేయటానికి ఆయన యెరూషలేము పురోహితుల్లో భారభరితమైన సిలువను మోసుకొనుచు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆచారం కాదు, సాంప్రదాయకం మాత్రం కానే కాదు. నశించిపోతున్న ఆత్మల పట్ల యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు పాపము శాపమును ఆయన భరించి కలవరి సిలువలో నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలని పరిశుద్ధతను ప్రకటించున్నాడు. కాబట్టి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు సమయలు శ్రేష్టమైన కొన్ని మాటలు మీకు అందింప చేస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన గణనామంలో ఈ సిలువ యాత్రకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా ఈ విధంగా తెలియజేయడానికి గల కారణం, యేసు ప్రభు ఆయన ఎంత శ్రమ పడ్డాడో, మన కోసం ఎంత భారభరితమైన భారాన్ని మోసాడో మనందరికీ తెలియాలి. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడానికి గల కారణం, నిన్ను నన్ను ఈ లోక పాపములో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన ఆ సిలువలో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఇంకా పాపములో బ్రతుకుతూ లోక సంబంధమైనటువంటి బానిసలకు, లోక సంబంధమైనటువంటి పాపములకు బానిసలై బ్రతుకుతూ ఉన్నారేమో. మీ పాపపు బ్రతుకుల్లో నుంచి విడుదల కలిగించడానికే నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మీ కొరకు ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు. కాబట్టి మీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఇకనైనా పరిశుద్ధత కలిగిన యేసు ప్రభు వైపు మీరు తిరిగి పరిశుద్ధమైన మార్గములో మీరు నడిపించబడాలని ప్రేమతో